శ్రీనివాస్ గారు నమస్తే. ఫస్ట్ అవకాశం జనసేనకి ఇద్దాం అనుకున్నాం, కానీ అవకాశం మీకే దక్కింది. ఏంటి పరిస్థితి? ముద్రగడ గారు తెలుగుదేశం పార్టీకి జనసేన ముఖ్యంగా జనసేనలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ రకంగానే ఆయన మాట ఇచ్చారట, వైఎస్ఆర్సీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళను అని చెప్పి ఆయన చెప్పినట్లుగా వస్తున్న వార్తలు. మరొక వైపు కేసీఆర్ నాని గారు ఫ్యాన్గాల్లో సేద తీరడానికి ఆయనకి మీ వైపు వచ్చారు. మరొక వైపు అంబటరాయుడు గారు ఇలా వచ్చి అలా వెళ్ళారు. సో ఇవన్నీ మీకు ప్లస్సా మైనస్సా? ముద్రగడ గారి ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాలని స్వీప్ చేస్తాం, గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు శపథం చేశారో ఒక్క సీటు కూడా గెలవనని దాన్ని పూర్తి స్థాయిలో సార్థకం చేసే విధంగా వీళ్ళిద్దరు జోడి ముందుకు వెళుతుంది అని చెప్పి జరుగుతున్న ప్రచారం, మరి ఏ రకంగా అడ్డుకోబోతున్నారు? ముద్రగడ ముందుగా మీకు ప్యానలిస్టులందరికీ నా నమస్కారం సార్. ముద్రగడ పద్మనాభం గారి గురించి మా పార్టీ నుంచి కానీ మా కేంద్ర కార్యాలయం నుంచి కానీ ఎటువంటి సబ్జెక్ట్ రాలేదు. వారి గురించి ప్రకటనలు కానీ వారి గురించి మాట్లాడటం కానీ వారికి సంబంధించినటువంటి విషయాలు మా కేంద్ర కార్యాలయం నుంచి ఎక్కడా రాలేదు. అది మాకు సంబంధించిన విషయం, మాకు సంబంధం లేని విషయం అని క్లియర్ గా చెప్తున్నాను. అది ఆయన ఇష్టం. ముద్రగడ పద్మనాభం గారు ఎటు వెళ్తారా, ఎటు పోటీ చేస్తారా, ఏ పార్టీలో ఉంటారా అన్నది ఆయన వ్యక్తిగతం, మాకు సంబంధం లేనటువంటి. రెండు, మరి అంబటి ఆయన కూడా రాయుడు, అంబటి రాయుడు రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి ఒక వ్యక్తి అన్నది ఇప్పుడు అర్థమైపోయింది. మా పార్టీలోకి రావటం, జనసేనలోకి వెళ్ళటం ఇది పక్కన పెడితే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అయినా నేను ఆలోచిస్తున్నాను. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక క్రికెటర్ ప్రజలు ఎంతో అంతో గౌరవించేటటువంటి ఒక వ్యక్తి ఇంత నీచమైనటువంటి అతి తక్కువ సమయంలో ఒక 1 వీక్ లో జగన్ దేవుడు అంటాం, మళ్ళీ 1 వీక్ తర్వాత పవన్ కళ్యాణ్ దేవుడు అంటాం. ఏంటి? అలాంటి వ్యక్తి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ హిమ్ బికాస్ అది నేను అతను ఏమైనా రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి అనుకుంటున్నా, లేకపోతే గంటకో రకంగా టీం కి మార్చి ఆడినటువంటి చరిత్ర ఆయనకుంది. అలా ఆడేటటువంటి ఇది కూడా రాజకీయాలు కూడా అలాగే అనుకునేటటువంటి వ్యక్తి అనుకుంటున్నా. కాబట్టి ఆయన గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అది పక్కన పెట్టండి. ఇంకో విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ పార్టీలు రాకపోకలు, చెరువులో నీరున్నప్పుడు కప్పలు ఉంటాయి, నీరు పోయినప్పుడు కప్పలు పక్క చెరువులోకి వెళ్తుంటాయి, కప్పలు తక్కెట్లా ఉంటుంటాయి చాలా మంది రాజకీయ జీవితాలు, కొంతమంది రాజకీయ నేతృత్వాల పరిస్థితి. సరే ఎవరు ఎటు వస్తున్నారు, ఎవరు ఎటు వెళ్తున్నారు అన్నది ఎన్నికల్లో ఇది అత్యంత సహజమైనటువంటి విషయం. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు చాలా మంది ఇలాగే జరుగుతుంటాయి, చాలా పార్టీల్లో జరుగుతుంటాయి. దీని గురించి కూడా పెద్ద ప్రస్తావించవలసిన అవసరం లేదు. మా పార్టీలోకి ఎవరో వస్తారు, వస్తే మేము 175 స్థానాలు గెలుస్తామన్న పరిస్థితి మాది కాదు. మాకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఫేస్ జగన్మోహన్ రెడ్డి, ఒకే ఒక ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ తోనే 175 స్థానాలు మేము గెలుస్తాం. 175 స్థానాల్లో కూడా మా అభ్యర్థులు వీళ్ళు అని ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు ఇలా కింద మేము అనౌన్స్ చేసుకుంటే ముందుకు పోతున్నాం. అతి త్వరలో ఇక ఎన్నికల ప్రచారానికి వెళ్ళిపోతాం. మా సంగతి అలా పక్కన పెట్టండి. వీఆర్ రెడీ టు ఫేస్ ది ఎలక్షన్. బట్ వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు, వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్, వాట్ అబౌట్ బీజేపీ? వీళ్ళు ఏం చేయబోతున్నారు? ఎవరితో కలవబోతున్నారు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తాడు? అందులో చంద్రబాబు నాయుడు ఇచ్చే సీట్లో మ్యాజిక్ ఫిగర్ కి పవన్ కళ్యాణ్ సహాయపడాలని పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ సలహా ఇస్తున్నారంట. 90 స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. 90 స్థానాల్లో 80 స్థానాలు చంద్రబాబు నాయుడుకి వచ్చి మనం కనీసం ఒక 10 స్థానాలు ఉండాలి అంటే మనం 50 స్థానాల్లో పోటీ చేయాలి. చంద్రబాబు నాయుడుకి 50 సీట్లు అడగండి అని పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు. ఆయన కూడా నాకేమిస్తారు, ఉప ముఖ్యమంత్రి ఇస్తారా లేదా 2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఇస్తారా? చంద్రబాబు నాయుడు 3 ఏళ్ళు చేస్తే ఈయనకో 2 ఏళ్ళు కావాలి. ఈ రకమైన వడంబడికలు కుదురుతాయా లేదా? వాళ్ళకి అంగీకారానికి వస్తారా లేదా? అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తారు, బీజేపీకి ఎన్ని ఇస్తారు, అలాగే చంద్రబాబు నాయుడు ఎన్ని పోటీ చేస్తాడు? ఆ పోటీ చేసే 125, 130 సీట్లలో చంద్రబాబు నాయుడుకి మ్యాజిక్ ఫిగర్ సాధ్యమా? వీళ్ళందరూ కలిపితే సాధ్యమా అన్నది ప్రశ్నించవలసింది వాళ్ళకి. మేము వీఆర్ రెడీ. మాకెవరు వస్తున్నారా, ఎవరు పోతున్నారా ఇవన్నీ మాకు అనవసరం. మేము ఎలక్షన్ కి సిద్ధపడిపోతున్నాం. మా అభ్యర్థులను ప్రకటించేస్తున్నాం. ఆల్రెడీ 37 స్థానాలు ప్రకటించేశాం. తెలుగుదేశం ఇంతవరకు ప్రకటించలేదు, పవన్ కళ్యాణ్ ఇంతవరకు ప్రకటించలేదు, బీజేపీ ఇంతవరకు ప్రకటించలేదు. వాట్ అబౌట్ దెమ్? వాళ్ళ గురించి నేను అడుగుతున్నా.
వాళ్ళ గురించి చూస్తున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చాలా క్లియర్ గా ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీకున్న ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు సీఎం అడుగుతున్నారు, లేకపోతే 50 సీట్లు అడుగుతున్నారు, అదే ఇది వాస్తవా? సార్ 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 వర్మ గారు, పవన్ కళ్యాణ్ అడగడంలో తప్పు లేదు సార్, అది ధర్మం. మొన్న లోకేష్ గారిని మీటింగ్ పెట్టుంటే విశాఖపట్నంలో ఆఖరి రోజు కనీసం 5,000 నుంచి 5,000 మంది ప్రజలు కూడా రారు. పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి ఆ ప్రజలు వచ్చారు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం జనం ఉన్నారు, లేకపోతే అక్కడికి ఆ జనం రారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక శక్తిగా వాడుకోవాలనుకుంటున్నారు. శక్తిగా వాడాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ కి ఆ రోజే ముఖ్యమంత్రి ఎవరన్న దాని మీద చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని క్లారిటీ చెప్పేశాడు లోకేష్. మరి ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఇస్తారు అని లోకేష్ కి అడిగితే పాలిట్ బ్యూరోలో డిసైడ్ చేస్తామని చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ కి ఇస్తామని చెప్పలా. 2 పవన్ కళ్యాణ్ది అంటే జనసేనది తెలుగుదేశం కలిపి ఉమ్మడి మేనిఫెస్టో వస్తుందని చెప్పారు. ఉమ్మడి మేనిఫెస్టో కోసం కమిటీ కూడా వేశారు. ఏమైందంటే ఆ కమిటీ ఉమ్మడి మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలు ఏంటి, పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనలు ఉమ్మడి మేనిఫెస్టోలో ఏమైనా పెట్టారా, అసలు పెడతారా, అసలు ఏమైనా అవకాశం ఉందా? రేపు మ్యాజిక్ ఫిగర్ చంద్రబాబు నాయుడుకి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రమే, పోలింగ్ అయిన రోజు సాయంత్రమే పవన్ కళ్యాణ్ కి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏంటో మనకు తెలుసు, ఆయన జాతకం ఏంటో తెలుసు. రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పక్కన పెట్టిన వ్యక్తి, కుటుంబాన్నే కాలుతో తొక్కిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఏమవుతాడు? కాబట్టే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీగా ఈ రోజు నాకు ముఖ్యమంత్రి 2 years ఇవ్వండి అని అడగబోతున్నారట, లేదు నాకు 50 స్థానాలు ఇవ్వండి అని అడగబోతున్నారట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జనసేన కార్యకర్తల తాలూకు ఉద్దేశం తెలుగుదేశమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అందులో కీలకంగా మ్యాజిక్ ఫిగర్ లో మేము భాగస్వాములు కావాలి అన్నది పవన్ కళ్యాణ్ జనసేన నేతల తాలూకు ఉద్దేశం. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి? మ్యాజిక్ ఫిగర్ మేమే సాధించుకోవాలి, పవన్ కళ్యాణ్ సహకారంతో మాకు మ్యాజిక్ ఫిగర్ వద్దు అన్నది చంద్రబాబు నాయుడు ఉద్దేశం. అంటే ముందు వాళ్ళ తగాదా తేలని, వాళ్ళ గొడవ తేలని. బాధెందుకు? వీఆర్ వెరీ క్లియర్, వీఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్. మేము అభ్యర్థులు కూడా ఖరారు అయిపోతున్నారు, మేము ఎన్నికలకు వెళ్ళిపోబోతున్నాం. త్వరలో మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రచారంలోకి వచ్చేస్తారు. కానీ ఆ నామినేషన్ల ఆఖరి గడియ వరకు వీళ్ళ అభ్యర్థిత్వాలు, వీళ్ళ వాటాలు ఏమైనా తేలే అవకాశం ఉందా? వాళ్ళు ఎటుపోతున్నారు, వాళ్ళ స్థితి ఏంటి? వాళ్ళ పార్టీలో కూడా చాలా మంది బయటికి పోతున్నారు కదా. పోతున్న దాని మీద చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు పోటీ చేసి నామినేషన్లు వేసే స్థితిలో ఉన్నారా? పవన్ కళ్యాణ్కి వేస్తే షేర్ ఇస్తారని చెప్పగలిగే స్థితిలో ఉన్నారా? ముగ్గురికి వాళ్ళకి వేదిక మీదకి రమ్మనండి, చెప్పానండి. మాతో ఏం మాట్లాడతారు? మాకు ఏ సబ్జెక్ట్ ఉందని మాట్లాడతారు? మేము టికెట్లు ఏమైనా డిసైడ్ చేసుకోలేకపోతున్నామా? మా స్థానాలన్నీ ఖరారు అయిపోతున్నాయి కదా. మా నాయకుడు మాకు అన్ని క్లియర్ గా చెప్తున్నాడు, ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పని చేసుకుంటాం, టికెట్ వస్తే పోటీ చేస్తాం, రాకపోతే పని చేస్తాం. మా నాయకులందరూ చెప్పారు, అమర్ అదే మాట చెప్పాడు, పెద్దలందరూ చెప్పారు. ఎవడో గిట్టని వాడు టికెట్ రాని వాడు